హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీసీఆర్ ప్రాపర్టీస్. ఈరోజు అయితే మనం బండ్లగూడ జాగీర్ కిస్మత్పుర దగ్గరలో అయితే ఉన్నాము. సో ఇక్కడ వచ్చేసి మనకి అపార్ట్మెంట్లో అయితే 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్లో ఉన్నాయండి. మనకి అపార్ట్మెంట్ వచ్చేసి స్టిల్ట్ ప్లస్ 5 ఫ్లోర్స్ అయితే ఉందన్నమాట. అండ్ మన గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం పార్కింగ్ అయితే ఇచ్చేసారు. అండ్ అలాగే 5 ఫ్లోర్స్ అయితే ఉంది. ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి మనకి 2 ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. మనకి అపార్ట్మెంట్ ముందైతే మనకి 30 ఫీట్ రోడ్ అయితే ఉంది. చూడండి, ఇది చూస్తున్నారు మనకి టెంపుల్ ఉంది, అమ్మవారి టెంపుల్ నియర్ బైలోనే ఉంటుంది అనమాట ఈ అపార్ట్మెంట్ వచ్చేసి. అండ్ అలాగే చుట్టూ సరౌండింగ్స్లో అయితే చాలా అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందన్నమాట. మనకి ఫ్లాట్స్ కూడా మనకి రెడీ టు మూవ్ పొజిషన్లో ఉంది. మనకి 2 BHK ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకి 1206 SFTలో అవైలబుల్ ఉన్నాయి. అలాగే 3 BHK ఫ్లాట్ వచ్చేసి మనకి 1692 SFTలో అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మనం ఎప్పుడైతే ఫ్లాట్ అయితే చూసేద్దాం. ఇది వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. మనకి స్టెప్స్ అండ్ కారిడార్లో అయితే మనకి గ్రానైట్తో అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి కారిడార్ స్పేస్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేజింగ్లో ఉన్న ఫ్లాట్ అండి. చూసేద్దాం. మనకి చౌకోట్ అండ్ డోర్స్ అయితే మనకి టేక్వుడ్ అయితే ఇస్తున్నారండి. మనకి ఇది వచ్చేసి కంప్లీట్ హాల్ అనమాట. ఇది వచ్చేసి 1206 SFTలో అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి హాల్. అండ్ అక్కడ చూడండి వెంటిలేషన్ కోసం అయితే విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ UPVC విండోస్ అయితే మనకు ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. చూడండి మనకి ప్లెయిన్గా ఇచ్చారు, ఎందుకంటే కబోర్డ్స్తో అయితే మనం డిజైన్ చేసుకోవడానికి ప్లెయిన్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ స్పేస్ అయితే ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి మనకి పార్టీషన్ లాగా అయితే డిజైన్ చేసుకోవచ్చు వుడ్ వర్క్ చేసేటప్పుడు అనమాట. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా కూడా మనకి స్పేషియస్గానే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న బాల్కనీ లాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ అండి. కిచెన్ కూడా మనకు 2-3 మెంబర్స్ ఈజీగా కూర్చొని కుక్ చేసుకోవచ్చు. అండ్ మనకి ప్లాట్ఫామ్ అయితే ఎల్ షేప్లో అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ కోసం అయితే విండో అయితే ఇచ్చారు. అండ్ మన కిచెన్ నుంచి ఇటు సైడ్ డోర్ ఇచ్చి యూటిలిటీ ఏరియా అయితే ఇచ్చారు. చూడండి, యూటిలిటీ ఏరియా కూడా మనకి స్పేషియస్గా వచ్చిందన్నమాట. ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు. ఇది మొత్తం స్పేషియస్గా ఉందన్నమాట. చుట్టూ మనకు సరౌండింగ్స్లో మొత్తం అపార్ట్మెంట్సే ఉన్నాయన్నమాట. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. చూడండి, మనకి వాష్ బేసిన్ కానీ ట్యాప్స్ కానీ అన్ని బ్రాండెడ్ అయితే యూజ్ చేశారండి. ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ డోర్స్ మాత్రం మనకి డిజైనర్ డోర్స్ అయితే ఇచ్చారండి. అండ్ ఇది చూసినట్టయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి స్పేషియస్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కబోర్డ్ స్పేస్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కోసం అయితే విండో ప్రొవైడ్ చేశారు. అండ్ యాక్చువల్లీ ఈ అపార్ట్మెంట్లో అయితే మనకి ఇలా సజ్జ అయితే ప్రొవైడ్ చేయరు అనమాట. సో దీనిలో మనకి అదొకటి బెనిఫిట్, ఎక్స్ట్రా ఐటమ్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. అండ్ వాటర్ ప్రూఫ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్లో. అండ్ చూడండి, వాష్రూమ్లో టైల్స్ మాత్రం మనకి 8 ఫీట్ వరకు ఇచ్చారు. అండ్ డిఫరెంట్ డిజైన్స్తో అయితే ఇచ్చారు. చూడండి, అండ్ ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇచ్చారు వాష్రూమ్లోనే మనకి. అండ్ మనం ఇప్పుడైతే కిడ్స్ బెడ్రూమ్ చూసేద్దాం రండి. ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా నుంచి అయితే ఇక్కడ కిడ్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. చూడండి, ఈ డోర్ కూడా డిజైనర్ డోర్ అయితే ఇచ్చారనమాట. సో మన కిడ్స్ బెడ్రూమ్ కూడా కింగ్ సైజ్ బెడ్ వేయంగా కూడా మనకు స్పేషియస్గా ఉంది. అండ్ వెంటిలేషన్ కోసం అయితే కిడ్స్ బెడ్రూమ్లో 2 విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కబోర్డ్ ఏరియా అయితే వస్తుందన్నమాట. పైన సజ్జ ఎక్స్ట్రా ఐటమ్స్ పెట్టుకోవడానికి సజ్జలాగా ఇచ్చారు. సో మనకి ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా లాగా ఇచ్చారనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్లో టైల్స్ కూడా మనకి 8 ఫీట్ వరకు అయితే ఇచ్చారు. చూడండి, మనకి ట్యాప్స్ అవన్నీ కూడా బ్రాండెడ్ అండి, మీకు ప్రాబ్లం ఉండదు. సెరా బ్రాండ్ అయితే యూజ్ చేశారనమాట. సో మనం ఇప్పుడు డైనింగ్ ఏరియా అయితే ఒకసారి చూసేద్దాము. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా నుంచి అయితే మనకి బాల్కనీ అయితే ఇచ్చారు. ఇక్కడ UPVCది గ్లాస్ డోర్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి బాల్కనీ కూడా మనకు చాలా స్పేషియస్గా ఉందన్నమాట. సో మేక్ ఓవర్ అలాంటివి చేసుకోవడానికి మంచి యూజ్ అవుతుంది. స్పేషియస్గా కూడా ఉందన్నమాట. సో చూడండి, చుట్టూ సరౌండింగ్స్ అన్నీ అపార్ట్మెంట్సే అనమాట. ఇది మనకి మంచి డెవలప్మెంట్ ఏరియా అనమాట. బండ్లగూడ జాగీర్ అంటే చాలా దగ్గరలో ఉంటుంది మనకు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ మనకి ORR ఎగ్జిట్కి అయితే 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మనం అటు గచ్చిబౌలి వెళ్ళాలన్నా మనకి రావాలన్నా కూడా ఆఫీసెస్కి చాలా దగ్గరలో ఉంటుంది అనమాట. ORR ఎక్కి దిగితే మనకి 20 మినిట్స్లో మనకు వెళ్ళిపోవచ్చు అండి. చూసారు కదండి, కంప్లీట్ ఫ్లాట్ అయితే మనకి రెడీ టు మూవ్ పొజిషన్లో ఉందన్నమాట. నేను ఒకసారి మళ్ళీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. మనకి ఈ ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేజింగ్లో ఉంది. అండ్ అలాగే 1206 SFTలో అయితే ఉందన్నమాట. అండ్ మనకి UDS కింద అయితే 42 స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారు. అండ్ మనకి సరౌండింగ్స్లో అయితే మనకి చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ అండ్ షాపింగ్ మాల్స్ కానీ అండ్ కాలేజెస్ కానీ చాలా ఉన్నాయన్నమాట. అండ్ 1 to 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి డాన్ బాస్కో స్కూల్ కానీ, నియో కేర్ హాస్పిటల్ కానీ, అండ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే విశాల్ మెగా మార్ట్ అండ్ విజేత సూపర్ మార్కెట్, ఇలా చాలా ఉన్నాయండి. మనకి లొకేషన్ వైజ్ చూసుకున్నట్టయితే మనకి ORR ఎగ్జిట్ 18 అప్పా జంక్షన్ నుంచి అయితే 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే 16 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. అండ్ మంచి ప్రైమ్ లొకేషన్ అండి. ఇది వచ్చేసి బండ్లగూడ జాగీర్ కిస్మత్పుర నియర్ బైలో ఉంటుంది అనమాట.
దీనికి గాను వీళ్ళు కోడ్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి మనకి 5500 పర్ ఎస్ఎఫ్టీ అండి. మనకి ఎమిడీస్కి అయితే 3 lakhs ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ ఈ ప్రైస్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మనకి ఏ బ్యాంక్ నుంచి అయినా 80% లోన్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో మీరు కనుక ఈ ఏరియాలో కనుక సర్చ్ చేస్తున్నట్టయితే ఒకసారి ఈ హౌస్ని అయితే విజిట్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్ పైన మీకు నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.